సెప్టెంబర్‌లో తిరుపతిలో ఒక కేస్ అనేది ఫైల్ అయిందనమాట. 6 మంత్స్ ఓల్డ్ డాటర్‌ని మదర్ డ్రైనేజ్‌లో పడేసి చంపేసింది అని చెప్పేసి తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేస్ అనేది ఫైల్ అయింది. దానికి గాను రీసెంట్‌గా బెయిల్ అప్లికేషన్ అనేది మూవ్ చేశారు. ఏమని చెప్తూ గ్రౌండ్స్ అనేది మూవ్ చేశారు అంటే దాంట్లో వీళ్ళకి అంటూ ఇల్లులు లేవు. వీళ్ళంతా గుడిసెల్లో ఉంటారు. వీళ్ళకి వాష్‌రూమ్స్ లేవు. టాయిలెట్స్ లేకపోవడం వల్ల వీళ్ళు నేచర్ కాల్‌కి బయటకెళ్తారు. అలానే ఈ అఫెన్స్ జరిగిన రోజు అంటే 6థ్ సెప్టెంబర్ 2025న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5, 5:30 ఆ టైంలో పాపని కూడా తీసుకొని మదర్ నేచర్ కాల్‌కి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ పాప చెయ్యి జారి డ్రైనేజ్‌లో పడిపోయిందంట. పడిపోయి అలా వాళ్ళు వెంటనే వెళ్లి పోలీస్‌కి కంప్లెయింట్ ఇస్తే ఈవినింగ్ 4:00కి పాప దొరికింది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ పాప చనిపోయింది. సో పోలీస్ వాళ్ళు ఇదొక మర్డర్ కింద ఫాల్స్ కేస్ పెట్టారు అని చెప్పేసి ఒక యాక్సిడెంటల్‌గా జరిగిన దాన్ని కావాలనే చేశారు అని చెప్పి లాగా అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ చేశారని చెప్పి గ్రౌండ్స్ అయితే పెట్టి ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ అయితే పెట్టారు. దానికి గాను థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారైతే మాత్రం ఆ బెయిల్‌నైతే డిస్మిస్ చేశారు. ఇలాంటి కేసెస్‌లో బెయిల్ వస్తుందా అంటే సెకండ్ ఆర్ థర్డ్ బెయిల్‌కైతే రావచ్చు. ఫస్ట్ బెయిల్స్ మాత్రం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట వస్తుంది అని చెప్పేసి. ఇట్ కమ్స్ అండర్ మర్డర్ కాబట్టి. సో, ఈ కేస్‌లో ఎంతవరకు నిజాలు, అబద్ధాలు ఉన్నాయని చెప్పేసి మనకి జడ్జ్‌మెంట్ తర్వాత మనకు తెలుస్తుందనమాట. కోర్ట్ విల్ డిసైడ్ వెదర్ షీ ఈస్ ఇన్నోసెంట్ ఆర్ నాట్ అని చెప్పి.